వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరును జిల్లా కేంద్రం చేయండి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపండి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పలు అమ్మవారి ఆలయాల్లో ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. గూడూరు అశోక్ నగర్లోని మణికంఠ అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్ నాయకుల ద్వారా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గత వైసీపీ ప్రభుత్వంలోని గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రభుత్వానికి తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, దీనివల్ల ప్రజలు తిరుపతికి పోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. వీలైతే గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని, లేని పక్షంలోని నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి తెలియజేశారు. పాసం సునీల్ కుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గూడూరు నియోజకవర్గాన్ని, నెల్లూరులో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపారు అధ్యక్ష. దీనివల్ల మొత్తం ప్రజలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష, గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా, రాజకీయ, సాంఘిక, సామాజిక సంబంధాలు అన్నీ కూడా నెల్లూరుతోనే ముడిపోయి ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో 5 మండలాలు అధ్యక్ష. ఒక్కొక్క మండలం మారుమూల పల్లెల నుంచి, వాకాడు నుంచి అయితే తిరుపతి 154 కిలోమీటర్ల అధ్యక్ష. అలాగే చిట్టమూరు నుంచి 104 కిలోమీటర్ల అధ్యక్ష. కోట నుంచి 140 కిలోమీటర్ల అధ్యక్ష. చిలుకూరు నుంచి కూడా ఇదే విధంగా 152 కిలోమీటర్ల అధ్యక్ష. ఇంత దూరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళాలంటే ఇబ్బంది అధ్యక్ష. అంతా పేదవాళ్ళ అధ్యక్ష. ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. గతంలో అధ్యక్ష లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర అధ్యక్ష 29/6/2023 వచ్చినప్పుడు అధ్యక్ష వరంగల్లో జరిగిన మీటింగ్లో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతారని చెప్పారు అధ్యక్ష. అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు 20/4/2024 తేదీ అక్కడ మహిళలతో ముఖాముఖి మీటింగ్ పెట్టినప్పుడు గూడూరులో ఖచ్చితంగా గూడూరుని కలుపుతామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు మన సీఎం గారు ఒక సబ్ కమిటీని 7 మంత్రులతో వేసినారు అధ్యక్ష. అంతా వాట్సాప్లో వాటిలో గూడూరును కూడా జిల్లా చేస్తామనేటువంటి మాట వినిపిస్తున్నారు అధ్యక్ష. బంగారంగా గూడూరుని జిల్లా చేస్తే అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు అధ్యక్ష. అలా కాని పక్షంలో ఖచ్చితంగా మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి తమ ద్వారా అర్జిస్తున్నారు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గూడూరు పట్టణం 7వ వార్డుకు చెందిన మణికంఠ ఇతర రాష్ట్రంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాళ్లు పోగొట్టుకున్నాడు. అతనికి నాయకుల ద్వారా నేడు ట్రైసైకిల్ మణికంఠకు అందించారు. నాయకులు సునీల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా మణికంఠకు రావాల్సిన పెన్షన్ అందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గౌరవ శాసనసభ్యులు గారు నివసించే ప్రాంతమైన 7వ వార్డు అశోక్ నగర్ నందు గత కొద్ది నెలల క్రితం జగన్నాటి మణికంఠ అనే యువకుడు ఇతర రాష్ట్రాలకి పెయింట్ పనుల నిమిత్తం వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కే ప్రమాదం జరగడం వల్ల ట్రైన్ కింద పడడం జరిగింది. ఆ పడ్డ క్రమంలో ఆ యువకుడికి, సోదరుడికి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. చాలా బాధాకరం. అక్కడ ఆ రోజున అతను ఏ పనుల నిమిత్తం వెళ్ళాడో సంబంధిత ఏదో పనికి వెళ్ళాడో ఆ యజమాన్యం
ఆ అబ్బాయికి దగ్గరుండి అవి సర్జరీ చేయించి గూడూరుకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు గారిని వీళ్ళ కుటుంబ సభ్యులు కలవడం జరిగింది. అతనికి ఏమి ప్రభుత్వం ద్వారా ఏమొస్తాయో అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. సదరన్ కావాలి, టెస్ట్కి పోవాలి. ఆ సైట్ ఓపెన్ చేస్తానే సదరన్ తీసుకుపోయి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి పెన్షను వికలాంగ్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ని బట్టి ఆ అబ్బాయికి ఎంత శాతం వస్తుందో ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోమని ఆల్రెడీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మా వార్డు సభ్యులు కూడా సచివాలయ సిబ్బందితో మాట్లాడి ఎంత వీలైతే అంత తొందరగా అతనికి హాస్పిటల్ పోయి సదరన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అదే క్రమంలో ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎమ్మెల్యే గారిని కలిసిన సందర్భంలో మొదట ఆ పిల్లోడికి బయటకు పోయే ప్రక్రియ పాపం యువకుడు కాబట్టి ఏదో అతను బయట పోయి ఏదో అవసరాల నిమిత్తం తిరిగేదానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ట్రైసైకిల్ ఒకటి ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ మణికంఠకి సైకిల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ సోదర సాయం ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లోడికి మెడికల్ నిమిత్తం కూడా మందులు ఇవ్వడం జరిగింది. ఏదో భవిష్యత్తులో కూడా ఆయన చేయగలిగినంతా చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మణికంఠ అనే యువకుడిని ఎవరన్నా కూడా ఏదైనా భవిష్యత్తులో దాతలు కూడా ఏదైనా సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ మా వార్డు ఎప్పుడు కూడా మా వార్డు సభ్యులు వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా ఏం కావాలన్నా అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఆ పిల్లోడికి ట్రైసైకిల్ బహుకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సైదాపురం మండలంలోని తొమ్మల తలుపూరులోని నారాయణ దాసు ఆశ్రమంలోని దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా సోమవారం దుర్గాదేవి అమ్మవారికి బాలత్రిపుర సుందరీదేవిగా ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలకు పూజలను ఆరంభించారు. ఈ సందర్భంగా భక్తులు నారాయణదాసు స్వామివారు కలశం తలపై పెట్టుకుని ఆయన చేసిన పూజలను భక్తులు తిలకించి ఆయన ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి పూజలను అందుకోవటానికి వచ్చిన భక్తులకు ఆశ్రమంలో భారీ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గంగమ్మ ఇవాడలోని అమ్మ గంగమ్మ కోడి గంగమ్మ రావమ్మ అప్పజల్ల గంగమ్మ అక్కల పిల్లల్లో గంగనోగరా 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 కామశివుడా వైకుంఠ శివుడా పరాశివుడా జడలోనే గంగన రాజవుతుందా గంగమయ్య అడ్డపట్టు గంగమయ్య రారా గంగమయ్య రారా గంగమయ్య రారా అడ్డపట్టు గంగమయ్య గంగమయ్య రారా ఇంత చర్మే చర్మమే గట్టి గట్టి ఆ డమకమలైనా గట్టి గట్టి నాకు బాగులే గడగలేసినవయ్యా రావయ్య పక్కనేది చూడా రావయ్య ఆదిని చూడా రావయ్య కోడిని చూడా రావయ్య అందరి తల్లంగా చూడు ఎవరికన్నా తల్లంగా చూడు ఎవరినొస్తా తల్లంగా చూడు అందరినీ తల్లంగా చూడు పరిపూర్ణమున్నాడే ఏమి హరినాదంతారా అప్పుడుగా గ్రామంలోని అప్పుడుగా లేదురా ఓడేమి జాతాలన్నారా గంగమ్మ కుంభవర్తమలో పిలిచింది ఆంజలకి పలకా పందేసింది కుంభవర్తము పిలిచింది పలకా పందేసింది నీ కలిమలోనే కలశములోనే మనని చుట్టూరు వర్తములో అయినా ఎల్లవుల పైన గోదావరిలో నోవన్నది అన్ని ఎల్లవులో గంగమ్మ ఎల్లవులో పెట్టారు గుడివాడంతా ఎల్లవుల పైన ఓం శ్రీరామ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరులోని మీనాక్షి సుందరం మైనింగ్ శ్మశాన వాటికను మిగల్చకుండా దిబ్బలను ఏర్పాటు చేయడం, రోడ్లు వేసే ప్రయత్నాలను ఊటుకూరు గ్రామ సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్య, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, హైకోర్టు న్యాయవాది తెరకాల నారాయణరావులు మైనింగ్ ఆగడాలను అడ్డుకుని దిబ్బలను నెల రోజులుగా పంచాయతీ నిధులతోటి ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో హైకోర్టు న్యాయవాది, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ తిరకాల నారాయణరావు మాట్లాడుతూ సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్మశాన వాటిక ఆక్రమణలపై పంచాయతీ
రిజల్యూషన్ తోటి తహసీల్దార్కు వివరించగా సర్వే నంబర్ 139 శ్మశాన ఫోరంకు 3.08 సెంట్లుగా నిర్ధారించారన్నారు. జనరల్గా హైకోర్టు డివి సోమయాజులు జస్టిస్గా 14/9/2022న పోరంబోకుల శ్మశానాలను పంచాయతీ ఆధీనంలో ఉండేలా జడ్జిమెంట్ చేసి ఉన్నారని అన్నారు. ఈ మైనింగ్ ఆక్రమణ చేసే విషయంలో పరచూరు మోహన్ నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును వాడుకుంటున్నారన్నారు. స్పందించి అనవసరంగా మైనింగ్ మాఫియా పనుల్లో నాయకుల పేర్లు తీసుకువచ్చే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ మాఫియాగా కన్ను శ్మశాన వాటికలు పోరంబోకు భూములపై పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్య మాట్లాడుతూ శ్మశాన వాటిక ఎంతవరకు ఉందో ఆక్రమణను క్లియర్ చేసి పంచాయతీకి అప్పగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. నా పేరు టీవీ నారాయణరావు, అడ్వకేట్ హైకోర్టు, ఎక్స్ సర్పంచ్ని, ఎక్స్ ఎంపీటీసీని, ఊపిరిగిరి సైదాపురంలో నెల్లూరు. ప్రజెంట్ ఇష్యూ ఏంటంటే మీనాక్షంద్రం మైకమ్మైన వాళ్ళు మా యొక్క శ్మశానాన్ని గత కొంతకాలంగా ఆక్రమించుకొని మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. మేము దానిపైన తహసీల్దార్ గారికి పంచాయతీ రెగ్యులేషన్ పాస్ చేసి తహసీల్దార్పై ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు సర్వే చేయించి ఈ యొక్క శ్మశానం ఎంత 3 ఎకరాల 20 సెంట్లు సర్వే నెంబర్ 139 శ్మశాన ప్రారంభం అని చెప్పి దాన్ని మాకు కేటాయించడం జరిగింది, బౌండరీ చూపించడం జరిగింది. ఇటీవల మేము మొత్తం అంతా క్లియర్ చేయించి వాళ్ళంతా ఆక్యుపై చేస్తూ ఉన్నారు. శవాన్ని తీసుకోపోయేదానికి కూడా స్థలం లేదు. వాళ్ళ యొక్క దౌర్జన్యానికి మేము వ్యతిరేకంగా ఈ క్లియర్ మొత్తం క్లియర్ చేయించాము. పంచాయతీ డబ్బులతో మండలంతో దాదాపు ఇంచుమించు 1 నెల రోజుల దాకా దెబ్బలే క్లియర్ చేసేదానికి ఇదైంది. దీని మీద శ్మశానాలు వాగు పొరంబోకుల మీద హైకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు డేటెడ్ కామన్ ఆర్డర్ జస్టిస్ డివిఎస్ సోమయాజులు గారు కామన్ ఆర్డర్ ఇచ్చారు. 14/9/2022 శ్మశానాలు కానీ పొరంబోకులు కానీ టోటల్గా పంచాయతీ హ్యాండ్ ఓవర్లో ఉండాలని చెప్పి ఆ జడ్జిమెంట్లో క్లియర్గా ఇచ్చున్నారు. ఈ యొక్క జడ్జిమెంట్ను కూడా ఈ మీనాక్షంద్రం మైక్రమైన వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. శ్మశానాలకి ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. శ్మశానంలోనే వాళ్ళు రోడ్లు వేసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని, మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ యొక్క పచ్చూరు మోహన్ నాయుడు అనే వ్యక్తి ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి మీరు స్పందించి అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే మేము ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయించక తప్పదు. టీబీ వ్యాధిగ్రస్తులు సరైన వైద్యం తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు రావని గూడూరు బైండింగ్ హోప్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీబీ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ను అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీబీ రోగులకు బైండింగ్ హోప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీబీ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ను అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలోని న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లతో పాటుగా స్వయం ఉపాధి పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. నిరాశ భయం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మందులను వేసుకుని ఈ న్యూట్రిషన్ తీసుకుంటే త్వరలోనే జబ్బు నయమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ రేష్మా, ఏవో కమల్ కిరణ్, జయప్రకాష్, సురేందర్ రెడ్డి, ప్రియాంక, క్రాంతి కుమార్, శకుంతల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి సార్ ఆధ్వర్యంలో మరి చిన్న పిల్లలు ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 మెంబర్స్తో ఈ యొక్క న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది గత 4 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనేక మందికి మరి సార్ ప్రతి నెల కూడా గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ రోజు కూడా ఆపకుండా ప్రతి నెల కూడా మరి ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్కి అయితే 400 మందికి న్యూట్రిషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి టీబీ పేషెంట్స్కి నెల్లూరులో ఒక 20 మెంబర్స్కి ఇవ్వటం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి 50 మెంబర్స్కి ఇస్తున్నారు. అలాగే లెప్రసీ వాళ్ళు కూడా 50 మెంబర్స్కి ఇస్తున్నారు. మరి ఇంత విధంగా మరి నెల్లూరులోనే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో మరి ఇంకా దీన్ని విస్తరింప చేయాలి. ఇంకా ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. మరి ఈ యొక్క ఆహారం మందులే కాకుండా ఇటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా మెరుగుపడతారనే ఉద్దేశంతో, ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా ఆయన మాటల్లో యాక్షన్ అనేది చేస్తారు, ఊరికే మాటలు చెప్పారనమాట.
న్యూట్రిషన్ ఇవ్వటం కాదు, వాళ్ళు ఎంత బాగా వాడుకుంటున్నారా లేదని వాళ్ళ ప్రోగ్రెస్ కూడా చూస్తారు. అంటే పోయిన నెల మీకు న్యూట్రిషన్ ఇచ్చింటే మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీరు ఎంత బరువు పెరిగారు అనేది బరువు కూడా చెక్ చేస్తారన్నమాట. వాళ్ళే వచ్చి టెస్టిమోనీ ఇస్తూ ఉంటారు. సార్ మేము గత 2 నెలల క్రితం ఇంత బరువు ఉన్నాము, ఇప్పుడు చూస్తే ఇంత బరువు పెరిగామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉంటారు. అదనమాట ప్రోగ్రెస్ అనేది. అంటే వచ్చి ఇస్తున్నాము, వాళ్ళు తీసుకెళ్తున్నారు, వెళ్ళిపోతున్నాం అనేది కాదు. మీరు బాగా ఓడుతున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క న్యూట్రిషన్ ప్యాకెట్ అనేది మీ కుటుంబానికి కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తికి అనమాట, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు మాత్రమే వాడితే మీకు సంపూర్ణంగా మీరు సమృద్ధిగా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇది కుటుంబానికి అయితే కాదు, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు మాత్రమే మీరు రోజుకి ఎంత సమపాలలో వాడుకోవాలనేది మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క సమపాలలో ఆ యొక్క వస్తువులన్నిటి కూడా మీరు జాగ్రత్తగా వాడుకుంటే చాలా క్వాలిటీ ఉన్న వస్తువులు కూడా మీకు సార్ ఇంట్లోకి తీసుకునే వస్తువులు అనమాట అవి. కాబట్టి మనకి ఇంతకుముందు నెల్లూరులో అడిషనల్ డిఎంహెచ్ కూడా డాక్టర్ జి వెంకటప్రసాద్ సార్ ఈ యొక్క నోటీస్ని సజెస్ట్ చేశారనమాట. సార్ ఇప్పుడు చిత్తూరులో చేస్తున్నారు. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క న్యూట్రిషన్ అనేది రాయించి సారే దగ్గరుండి తీసుకొని మరి ఇంతమంది పేషెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవి వాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా బలపడుతున్నారు. మేము ఆహారం తింటున్నా కదా మందులు మానేస్తుంటే కుదరదు. మందులు వాడుతూనే ఆహారం తీసుకోవాలి, ఆహారం వాడుతున్నా కూడా మందులు కూడా టైంకి వాడాలి. మరొక విషయం ఏంటంటే మీరు మానసికంగా చాలా బాగుండాలి, అది మాత్రం పోకూడదు. మీరు ఎప్పుడైతే మానసికంగా బాగుంటారో అప్పుడు మీ హెల్త్ అనేది బాగుంటుంది. అయ్యో నాకు టీబీ వచ్చింది, నేనేమవ్వాలి, నా కుటుంబం ఏమవ్వాలని అస్సలు ఆలోచించమాకండి. టీబీ అనేది నయం అవుతుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా బాగుండాలి. అలాగే మీకు ఎక్సర్సైజ్ కూడా కావాలి. డైలీ కనీసం ఒక 2 కిలోమీటర్లు లేదంటే కనీసం 1 కిలోమీటర్ అయినా నడవటానికి ప్రయత్నించండి. అంటే వీటితో పాటు మందులు, ఆహారంతో పాటు మనకి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి బాడీకి. ఈ 3 మనం ఎప్పుడైతే బాగా పాటిస్తామో ఆరోగ్యంగా ఉంటాం. మిగతా మనుషులు ఎలా ఉన్నారో మనం కూడా అదే విధంగా జీవిస్తాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ నెలతో మనకి ఇక్కడ స్టార్ట్ చేశారు. మరి మనకి శకుంతల మేడమే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ విధంగా మా దగ్గర కూడా 20 మంది పేషెంట్స్ ఉన్నారు ఇవ్వాలని చెప్పి మరి సార్ని అడగటంతో మరి యొక్క కార్యక్రమం ఈ విధంగా జరగటానికి ముఖ్య కారకులు మన శకుంతల మేడం గారు. మరి నాకు చెప్పినప్పుడు సార్ చెప్పినప్పుడు నేను సురేందర్ రెడ్డి సార్ నేను కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు వెంటనే మరి సూపరింటెండెంట్ మేడం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సార్కి 20 మంది పేర్లు పంపించడంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంతటి కార్యక్రమం జరగడానికి మరి ముఖ్య అతిథులందరూ కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వచ్చిన మీ అందరూ కూడా నా కృతజ్ఞత. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో కలశ స్థాపనకు ఘనంగా నిర్వహించారు. అలాగే రాజావీధిలో ఉన్నటువంటి శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ओम विभावत्ये नमः ओम अदित्ये नमः ओम विष्णाय नमः ओम भगवस्वरविनाशिने नमः ओम धनंजयाय नमः ओम धनाय नमः ओम भगवानाय नमः ओम महाप्रियाय नमः ओम चंद्राय नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंद्राय नमः ओम इंद्रशीतलाय नमः ओम महाराज नमः ओम विष्णुये नमः ओम शिवाय नमः ओम शिवगते नमः ओम सत्ये नमः ओम विप्लाय नमः ओम विष्णुजनने नमः ओम कृष्णे नमः ओम दानग्रहण ओम शांताय नमः ओम शुक्लाभ्यां नमः ओम
नमः ओम भास्कराय नमः ओम विद्याय नमः ओम रामलोहाय नमः ओम विसर्जनाय नमः ओम संघराय नमः ओम धारांगाय नमः ओम हरिये नमः ओम हेमवादिने नमः ओम धनधान्ये नमः ओम सिद्धाय नमः ओम महालक्ष्मी नमः ओम असप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्याक्रागाराय नमः ओम समुद्रतनयाय नमः ओम वेदाय नमः ओम मगरादेवी नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः संजयेव नागस्य पृष्ठां संप्रदाय विष्णवे गौरधमाधयन्ताः वात्साय गाते भूतमस्थले नमः भोगे देवां सुधां स्वयमन्मन्तकाक्षरं सर्वमन्त्रमेन्द्रगन्ताक्षरां मां त्रैलोक्यगुंधे सरसजां पद्मे मुद्रस्त्रिणां जय दुर्गा भवानी के जय दुर्गा भवानी के जय दुर्गा भवानी के जय दुर्गा जय दुर्गा जय दुर्गा ओम शक्ति ओम शक्ति ओम शक्ति श्री महालक्ष्मी माता की श्री महालक्ष्मी माता की बोलो श्री महालक्ष्मी माता की ఒక్క నిమిషం ఉండండి అదే ఒక్క నిమిషం నారాయణ ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల కూడా లలితా సహస్రనామానికి వచ్చేయాలి అందరూ. ముఖ్యంగా శివక్క 6 గంటల్లో వచ్చాయి. అందరూ 6:30కి వచ్చేస్తే కొంచెం ఇక్కడ నుంచి పిల్లలను కూడా వెళ్ళిపోవచ్చు. అనుకుంటే అయిపోతుంది. రేపు అనుకున్నది అలంకారాన్ని దర్శించడానికి అందరూ మంది కుంకుమ గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీప కాంతులతోటి దేవస్థానాన్ని అందంగా అలంకరించారు.
కలశ పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించి ఉత్సవం నిర్వహించి కలశ స్థాపన ఘనంగా నిర్వహించారు. 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దానికి 2 బోట్లు మన చూపించే ఆ బోట్లు ప్రస్తుతానికి ఈ బాగు చెట్ల శైలం ఓం అనంగరేఖాయ నమః హ్రైం క్లీం శైలం ఓం అనంగవేగిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం అనంగుష్ణాయ నమః హ్రైం క్లీం శైలం ఓం అనంగమాలిని నమః హ్రైం క్లీం శైలం ఓం సర్వసత్యవతిక స్వామిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం నిగర్భయోగిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం వచన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం కామేశ్వర్యే నమః శైలం ఓం విమలాయ నమః హ్రైం క్లీం శైలం ఓం అరుణాయ నమః హ్రైం క్లీం శైలం ఓం జయన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం సర్వేశ్వర్యే నమః హ్రైం క్లీం శైలం ఓం కాళిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం సర్వరోగన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం వాణిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం చాపిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం పాసనీయ నమః హ్రైం క్లీం శైలం ఓం అంకుశయ నమః హ్రైం క్లీం శైలం ఓం మహారాజేశ్వర్య నమః హ్రైం క్లీం ఓం మహాభగవాన్య నమః హ్రైం క్లీం శైలం ఓం సర్వసిద్ధి ప్రత్యేక స్వామిన్య నమః హ్రైం క్లీం శైలం ఓం అజహస్య యోగిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం సర్వాత్మక స్వామిన్య నమః హ్రైం క్లీం శైలం ఓం సర్వపరహస్య యోగిన్యే నమః హ్రైం క్లీం శైలం ఓం మహామహారాజ్యాయ నమః హ్రైం క్లీం శైలం ఓం మహామహాశక్తియ నమః హ్రైం క్లీం శైలం ఓం మహామహాగుప్తాయ నమః హ్రైం క్లీం శైలం ఓం మహా ఓం ప్రకృత్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం విబుద్ధ్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం శుచై నమః ఓం స్వాహాయై నమః ఓం సుధాయై నమః ఓం కన్యాయై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయ హరివల్లభాయై నమః ఓం శోకాయై నమః ఓం మోదాయై నమః ఓం దీప్తాయ నమః నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః. గూడూరు పట్టణం నుండి సత్రపు వీధిలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలోని దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాల పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
कोटियोगी नरसिंहाय नमः ओम हरिकाय नमः ओम चंद्राय नमः ओम चंद्रमंडलमंडलाय नमः ओम कारुणाय नमः ओम रामहाय नमः ओम रामचंद्रनाथाय नमः ओम चराचरनाथाय नमः ओम चक्रराजनीनाय नमः ओम आमनीय नमः ओम अमनाय नमः ओम अमनाय नमः ओम चक्रराजनाथाय नमः ओम विघ्नहरोहि नमः ओम ध्यानधातुदेवाय नमः ओम विश्वाय नमः ओम धारणे नमः रूपिणे नमः ओम समारणे नमः ओम गुरुवाय नमः ओम देवधारणे नमः ओम ईश्वरे नमः ओम सदाशिवाय नमः ओम अध्यात्माय नमः ओम वाय नमः ओम विद्यानारोपणाय नमः ओम प्रजापतिवराय नमः ओम सूर्य श्रीमंत श्रीशोभे पदराजा पूजिताय नमः ओम सकलागम संतोष शुद्ध संप्रमोदिताय नमः ओम प्रसादपराय नमः ओम भगवाय नमः ओम निकार्ये नमः ओम हरिवन्ये नमः ओम भक्तियाय नमः ओम हेयोपादे नमः नमः ओम राजराजाय नमः ओम आज्ञे नमः ओम रम्याय नमः ओम राजीवलोचनाय नमः ओम रजनीय नमः ओम रमणीय नमः ओम राय नमः ओम ज्ञानदर्शकाय नमः ओम ज्ञानपीठहृदयाय नमः ओम विद्युन्मलवासिने नमः ओम रमोयाय नमः ओम रत्नपुरतराय नमः ओम सत्यप्रसादिने नमः ओम विश्वदाकिने नमः ओम साक्षिवर्धनाय नमः ओम शरणदेवताय नमः ओम चंद्रा चंद्रप्रभुताय नमः ओम जामे पुष्पप्रियाय नमः ओम कुशलाय नमः ओम भुवनाकालाय नमः ओम गुरुवराय नमः ओम गुहेश्वराय नमः ओम गुरुवराय नमः ओम भवनमार्गदर्शनाय महाविष्णुवराय नमः ओम धार्मेश्वराय नमः ओम महानाथाय नमः ओम शामाय नमः ओम भद्राय नमः ओम लक्ष्मीवराय नमः ओम अक्षमादिधाय नमः ओम रुद्रसंस्कृताय नमः ओम कालाय नमः ओम देवोदिताय नमः ओम अरुणिताय नमः ओम वदिन्यासंस्कृताय नमः ओम प्रत्यक्षाय नमः ओम आज्ञावधारणे नमः ओम गुणाधाराय नमः ओम भद्रवक्ताय नमः ओम अभिसंस्कृताय नमः ओम देवदेवाय नमः ओम पुण्यवधाय नमः ओम पुण्यश्रवणकेतनाय नमः ओम भुवनराजाय नमः ओम भद्रवोदिने नमः ओम भद्रराजाय नमः ओम भद्रराजाय नमः ओम विमलस्वरूपिणे नमः ओम अवरण्याय नमः ओम आदित्यरूपाय नमः ओम हरिकमलनाशिने नमः ओम कात्याय नमः ओम कालाहस्ते नमः ओम कमलाक्षविषेकाय नमः ओम आकुलपूर्वमे नमः ओम राजे कुमारने नमः ओम रुद्राक्षे नमः ओम मोहिने नमः ओम उज्जय नमः ओम भ्राते नमः ओम मित्ररूपिणे नमः ओम नित्यरुद्राय नमः ओम नित्यरुद्राय नमः ओम भद्रहृदये नमः ओम नियत्रे नमः महावाणी सर्वदेवताय नमः ओम आदित्ये नमः ओम हेयात्माय नमः ओम आत्मने नमः ओम परमाय नमः ओम पावनात्मने नमः ओम अनेकोटि नमः ओम विशेश्वरे नमः ओम दक्षिणे नमः ओम दिव्यगंगाय नमः ओम सिद्धोत्तरकांताय नमः ओम उमाय नमः ओम शैलेन्द्रतनयाय नमः ओम भूमिये नमः ओम गंधर्वसेविताय नमः ओम विश्वकर्माय नमः ओम सरगर्भाय नमः ओम अमरनाय नमः ओम आगरीश्वर्ये नमः ओम ध्यानगम्याय नमः ओम अपरिच्छेद्याय ओम सत्यानन्दस्वरूपिणे नमः ओम लोकामृताय नमः ओम लीलामृतब्रह्मानन्दलाय नमः ओम अदृश्याय नमः ओम दृश्यरहिताय नमः ओम विष्णाय नमः ओम वेद्य तल्ले दुर्गा ओम शक्ति
గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి రాజేశ్వరి అలంకారంలోని భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. महाकारुण्येन नमः धर्मानष्टाय नमः ज्ञानस्वाय नमः कामरूपिणे नमः विद्याय नमः वादकनाशिने नमः महाश्रेयाय नमः हरिणे नमः महाभागाय नमः महावजाय नमः महामगत्राय नमः दिव्यांगाय नमः कामन्ये नमः महावसाराय नमः महाकुशाय नमः शिवमात्रिणे नमः उपनेश्वर्ये नमः राजराजेश्वरी माता देवताय नमः बालत्रिपुरसुन्दरी नमस्ते नमः कल्याण सरस्वती संक्षोभिन्ये नमः निर्मलाभजाङ्गरे नमः मन्त्रिणे मन्त्रोपिन्ये नमः कुट्टे आदित्ये नमः सौभाग्यवत्ये नमः पद्मावत्ये नमः भगाय नमः सर्वलोकमादिन्ये नमः विज्ञानभवत्ये नमः परब्रह्मस्वरूपिणे नमः पुराणागमरूपिण्ये नमः मध्यवर्णरूपिण्ये नमः सर्वग्रहरूपिण्ये नमः उच्चंजयाय नमः कोटिसूर्य नमः प्रभाय नमः पवित्राय नमः प्राणनादाय नमः विमलाय नमः महापुरुषाय नमः सर्वभूतिप्रदाय नमः पद्मालयाय नमः सुधाय नमः स्वर्गाय नमः पद्मकारिणे नमः पद्मगन्धिने नमः हेममालिने नमः सर्वस्वमूर्तिने नमः अग्निगर्भाय नमः पण्डरीकाक्षायै नमः
महाशक्ते नमः बुद्धये नमः उदयस्वर्गीय नमः दृष्ट्याय नमः सुवेक्षणाय नमः सर्वदग्ने नमः कृष्णजरण्ये नमः परमविद्याय नमः साङ्ख्याय नमः साङ्गार्ये नमः विवाहाय नमः विश्वजरण्ये नमः सर्वज्ञानाय नित्याय सर्वज्ञानाय नमः చెల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. విజయదశమి వరకు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనబోలు గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 3 మంగళవారాలు వరుసగా పొంగళ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని, గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందని ఈ పూజలు నిర్వహించడం గ్రామ ప్రజల విశ్వాసం. మంగళవారం నాడు శ్రీ పోలేరమ్మ తల్లికి పొట్టేళ్లు పొంగళ్లు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తప్పెట్లు మంగళ వాయిద్యాల నడుమ భక్తి పారవస్యంతో గ్రామ ప్రజలు ఈ పూజలలో పాల్గొన్నారు. గ్రామాల్లోని రేషన్ డీలర్లు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసేలా తగిన చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రవి పేర్కొన్నారు. మంగళవారం మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. రేషన్ సరుకులు పంపిణీ విధానంలోని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ కార్డులు ఉంటేనే రేషన్ సరుకులు అందుతాయని, స్మార్ట్ కార్డులు లేని వారు తమ గ్రామ సచివాలయాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల 28వ తేదీ నుండి నెలాఖరు వరకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని రేషన్ షాపు డీలర్లు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల యొక్క సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే 25 నుంచి 31 వరకు కూడా మనం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డోర్ డెలివరీ ద్వారా సరుకులు పంపిణీ చేయాలి. అదేవిధంగా 1 నుంచి 15 దాకా రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు రైస్ పంపిణీ చేయాలి. కాబట్టి ఆ విషయం గురించి డీలర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ రైస్ కార్డులు ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే ఆ కార్డు గురించి గ్రామాల్లో విషయం తెలియజేసి కార్డుదారు పిలిపించుకొని ఆ కార్డు చూపించాలి. ఇంకేదైనా కార్డు ఏదైనా మిగిలి ఉండి ఎత్తు కేసుల కార్డు ఉన్నట్లయితే ఆ కార్డును కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అందరికీ ఆదేశం కూడా జరిగింది. ఈ నెలకి ఆ నెల బియ్యం తీసుకోవాలి. ఈ నెల వేసైతే వచ్చే నెల బియ్యం తీసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. అటువంటి రోజు ఇంకా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి.
రైతులు వ్యవసాయ పనులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని మనుబోలు మండల వ్యవసాయ శాఖ అధికారి వివి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో రైతులకు ఆర్థిక భారం ఏర్పడడంతో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న డ్రోన్లను వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకుంటే సమయంతో పాటు ఖర్చులు తగ్గుతాయని, కావున రైతులందరూ వ్యవసాయ పనుల్లో డ్రోన్లను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఇప్పుడు మనకి డ్రోన్ టెక్నాలజీని కొత్త టెక్నాలజీ రైతులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనం డ్రోన్ టెక్నాలజీని రైతులకి అందజేస్తున్నాము. ఇందులో భాగంగా గతంలో కొబ్బరిపూడి గ్రామానికి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఇంకొక 2-3 రోజుల్లో మనం వచ్చేసి లక్ష్మీ నరసింహపురం ఒకటి అట్లాంటి పిడూరు కింద 2 డ్రోన్లుగా శాంక్షన్ అవి రాగానే ఒక 2-3 రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి వ్యవసాయంలో టెక్నాలజీని అభివృద్ధి చేయాలి, రైతులకు చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా పురుగు మందులు, అట్లనే తెగులు మందులు, నానో యూరియా, నానో డిఏపి లాంటి వాళ్ళని ఉపయోగించి తక్కువ ఖర్చుతో రైతులకి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని రైతులకు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము మా వ్యవసాయ శాఖ ద్వారా పబ్లిసిటీ ఇస్తూ రైతులకి ఈ డ్రోన్ టెక్నాలజీని అందజేస్తుంది. మొత్తం మీద కానీ చూసుకున్నట్టయితే మనబోలు మనలో 4 డ్రోన్లు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ అయినవి. వాటిల్లో ఇప్పుడు వరకు 3, ఇంకొక 10 రోజుల లోపల ఇవ్వగలమని తెలియజేస్తున్నాము. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించినట్టయితే సాధారణంగా కూలీల ద్వారా కానీ ఉపయోగించుకున్నట్టయితే 1 ఎకరం పొలంలో స్ప్రే చేసేసరికి దాదాపు 1 గంట నుంచి గంట టైం పడుతుంది. కానీ అదే డ్రోన్ టెక్నాలజీ కానీ ఉపయోగించినట్లయితే 5 నుంచి 7 నిమిషాల్లో 1 ఎకరాన్ని పూర్తి చేయవచ్చు. డబ్బు ఆదా అవుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది అనేది కూడా దీనివల్ల ముఖ్య ఉపయోగాలని తెలియజేయడం జరిగింది. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన మాసు మస్తానయ్య, అంకమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పురాంతకాయ నమః, విశాంఖాయ నమః, శుభాధూఢాయ నమః, భస్మోద్ మనుబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి జెండాకు పూజలు నిర్వహించి ఉత్సవం నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కీర్తిశేషులు కుడుముల రాధయ్య జ్ఞాపకార్థం కుమారుడు అర్జున్ లక్ష్మణులు వ్యవహరించారు. ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కర్రలు కూడా కరెక్ట్గా లేవు, కట్టెత్తుగా మంచి కర్రలు రౌండ్గా ఉన్నది తీసుకుంటే బాగుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరును జిల్లా కేంద్రం చేయండి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపండి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
గూడూరు పలు అమ్మవారి ఆలయాల్లో ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. గూడూరు అశోక్ నగర్లోని మణికంఠ అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్ నాయకుల ద్వారా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.